ఎందుకు అట్లా మాట్లాడదాం. ఆడపిల్లతో అదేనా మాట్లాడేది తరిక? ఏమడుకోండిరా, నేను కూడా నేను వదులుకు అందరిని వదులుకొని వచ్చిన చెబుతున్నది వినలేవా? ఆయన అసలు ఏమైంది చెప్తారా మాకేమన్నా? మా ఇంట్లో అందరినీ కాదనుకో నేను చెప్పిన మాటలకి పెళ్లి చేసుకొని వచ్చేసిన 10 years అయిందన్న. అప్పటి నుంచి రావుతూనే ఉన్నాడు, ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు. అరే నీకు పిచ్చోడా, నీకు చెప్తున్నావా వచ్చేస్తున్నాను ఫోన్ కొట్టినా నాకు అనిపించింది. అరే కింద ఆగుతుందిరా, అరే మెల్లారా బయరే. అరే మళ్ళా కాడా కండ్రా బాయ్. అరే రే ఏమైంది? ఆ పాపు ఎందుకు అట్లా? మాట్లాడదాం. ఆడపిల్లతో అదేనా మాట్లాడేది తరిక? చేసుకున్న మా ఇంట్లో అందరినీ కాదనుకొని వస్తే నన్ను ఎంత కష్టపడుతుండు. ప్రతి రోజు అవుతాడన్న పైసలన్నీ ఎట్లా తింటుండు. ఏమడుకోండిరా, నేను కూడా నేను వదులుకు అందరిని వదులుకొని వచ్చిన చెబుతున్నది వినలేవా? ఏం తెలుస్తుందిరా నీకు? బేవర్గా పైసలు ఎవరికి పెట్టుకున్నావు? మాట్లాడదాం. అసలు ఏంటి నేను చెప్పుతాను ఎవరికి పెట్టినారా పైసలు? మొగన్ నుంచి రారా బాడక. ఎవరన్నా మీకు రోడ్డు మీద మీకు అవసరమా? నువ్వు నోరు మీద ఎట్లా మాట్లాడు బాడుకో. జరాగమ్మా, నువ్వు ఎందుకంత అయిపోయిపోతున్నావు? అరే నువ్వు పట్టుకో. ఎక్కువ మాట్లాడదు, కూడా ఎక్కువ మాట్లాడారు. అరే అసలు ఇంతగానం ఎందుకు అవుతున్నావు? నువ్వు ఏమైంది అసలు ఇంతగానం రావడానికి ఏమైంది? అసలు రీజన్ ఏంది? రీజన్ చెప్పమ్మా, మేము మాట్లాడతాం కదా. ఎందుకు మీరు మాట్లాడాలి? మీరు ఏమైనా తీరుస్తారా? అసలు మీరు ఎవరికి మీరు సపోర్ట్ అయ్యవన్నా? సపోర్ట్ కాదా? మరి దేనికి వచ్చారు మీరు? మీరు ఇంట్లో కొట్లాడుకో. మేము ఏంటన్నా కొట్లాడతాం, మీది కాదు కదా రోడ్డు. మీ పేరైతే ఏం రాసలేదు కదా ఈడ. ఇంట్లో కొట్లాడాలి. మీకెందుకు? ఆయన
అసలు నీ కంట్రోలే ఉంటలేదు నీకు నీకు అర్థమైతలేదు ఎంత ప్రేమ మాట్లాడకంటే అసలు చెప్పమంటే చెప్తలేవు మళ్ళా ఎంతగానో సీరియస్ అర్థమైందా నేను ఎంత ప్రేమ చేసినా నాకు తెలుసు నిన్ను నాకు కూడా నిన్ను చేసినా, చేస్తాను నిన్ను రోడ్డు మీద చేసినాను మొత్తం నిన్ను ఇదేనా? నిన్ను నేను చేసుకున్నందుకు రోడ్డు మీద చేసినా మంచిగా అర్థమైంది కదా నాకు. నేను కూడా అర్థమైందా? అందరిని వదిలేసి చిన్న పిల్లు ఉంది అన్న ఇంట్లో నుంచి పైసలు ఎత్తుకొని వచ్చిండు పొద్దున స్కూల్ నా ఫీజు ఇంట్లోకి పైసలు వెళ్ళి వచ్చి దొంగతనం అయితే ఆయన. దొంగతనం నా పైసా గాడి. నేను సంపాదించే పైసా నేను ఖర్చు పెడతాను ఎవరు ఇస్తా. సంపాదించే అర్థమైందా పైసా? నువ్వు చేతులు లేపకు నన్ను కూడా ఏంట్రా నువ్వు లేపకు. మాట్లాడు? నువ్వు వద్దు. చేతులు లేపకు నువ్వు నువ్వు వద్దు. అర్థమైందా కాదన్న, వాడు షోకుకి వేసుకుంటాడు. లోకి వేరే ఆడమే వేసుకున్నా అమ్మా నీ వేసుకుని కదా నీకు తెలుసా అన్న, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? నీకు తెలియదు. రోడ్డు మీద మీరే ఇష్యూ చేసుకుంటారు నార్మల్ గా ఇష్యూ కాదు, వాడు ఏం చేసిండు? చిన్న అసలు ఏమైంది చెప్తారు కదా మీరు చెప్పండి. ఆవిడ సైతం మాట్లాడు ఆవిడ సైతం మాట్లాడదు మాట్లాడకు, అర్థమవుతుందా? ఏం సరిగ్గా మాట్లాడుతున్నావు? మాట్లాడు ఎక్కువ మాట్లాడు నువ్వు మాట్లాడకు. అందరినీ కాదని వచ్చిన రెంట్ ఎవడు కడతాడు అనుకున్నా? మీద ఒర్రుకుంటూనే ఉంటదా అసలు ఏమైంది చెప్తారా మాకేమన్నా ఏంటి చెప్పేది? ఏం చెప్పేది? ఎందుకు ఆగుతారు? ఎందుకు బెదిరిస్తున్నారు? ఎందుకు రోడ్డు మీద నువ్వు మాట్లాడేది కరెక్ట్ అయితే నువ్వు మాట్లాడేది కరెక్ట్ అయితే మాకు ఆన్సర్ చేయి మీరు ఎందుకు వచ్చినా అసలు? నువ్వైతే మాకు చెప్పు ఫస్ట్ ఏమైందో మాకు చెప్పు మేము చెప్తాము దేవస్థానానికి మీరు ఒక్క అతి పుచ్చుకొని ఏ వర్షో ఈ వర్షో నువ్వు కాదు చెప్పాలి ఎవరో ఒకరు చెప్పాలి కదా మీ ఇద్దరు రోడ్డు మీద కొట్టుకొని ఏమన్నా అయితే మీకు చెప్తే మేము ఉన్నాం కాబట్టి అడుగుతాం ఇక్కడ రోడ్డు మీద మాకు కనబడదు కాబట్టి అడుగుతాం ఏం జరిగింది చెప్తే అది ఏదో పైసలు మేము ఇస్తాం కదా. నేనేదో కష్టపడుకుంటున్నా అన్న, నేను కష్టపడుతుంటే నిన్న శాలరీ వస్తే ఆడు ఎత్తుకొని వచ్చేసిండు. నాది చిన్న పిల్లుంది, స్కూల్ ఫీజు ఎవరు కట్టాలి? ఎంత కట్టాలా? ఎంత కట్టాలా? 10,000 కట్టాలి ఇప్పుడు. సరే ఇక రా. ఏందన్నా నువ్వు ఇచ్చేది? ఎందుకు ఇస్తా? ఆడు ఏం చేస్తాడు? ఈయన ఒక్కసారి కాడు, ప్రతిసారి ఇట్లే తాగుతున్నాడు. సరే నేను ఏమంటున్నా నేను ఇంట్లో అందరినీ కాదని వచ్చిందన్న. సరే మీరు ఇట్లానే ఆగండి మీరు కొంచెం కొట్లాడుకోండి. మాట్లాడకండి. వాడుకో మంచిగా చూసుకుంటా అది ఇది అని చెప్పి తీసుకొని వచ్చిండు నన్ను బయటికి. ఇప్పుడు కూడా ఆయన తాగున్నట్టు మీరు ఇట్లా కొడితే ఏమన్నా అర్థమవుతుందా? కాదు మీ మ్యారేజ్ ఎన్ని అయింది? 11 years అయింది. 11 years అయిందంట. 11 years నుంచి ఇదే టార్చర్ పెడుతుండు. బాడుకో మానత ఎందుకు అది ఇది అని చేసుకోరు? చెప్పి ఎందుకు చేసుకోరు? మాయ మాటలు చెప్పి తీసుకొచ్చిండు నన్ను. లవ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్ అందరు వదులుకొని వచ్చిండ్రు. ఎవరు లేరు నాకు ఇప్పుడు. అడగడానికి ఎవరు లేరు నా రెచ్చిపోతున్నాడు. నీ వల్ల నా జీవితం ఖరాబ్ ఏ, అయింది. నీ వల్ల అయింది కదా, నా జీవితం ఖరాబ్ అయింది. నువ్వు మాట్లాడకు నాతోని. ఎవరికి పెట్టినావురా పైసలు తెచ్చి? వేస్తున్నా, ఎవరికి పెట్టుకున్నావా? ఎందుకంటే అవసరం లేదు నీకే పెడుతున్నా పిల్లలకు మీరు ఎవరు నువ్వు పెట్టినావా? ఏం చూపి పైసలు? ఏ నువ్వు ఉండు. ఇగో ఇలా నేను మాట చెప్తా. ఇప్పుడు ఇట్లా కొట్లాడుకుంటే ఏమొస్తుంది? మీకు ఏమైనా వస్తుందా? ఏం రాదన్న మాకు. ఏంది ఎప్పుడు దీంతో ఇదే పరిశాన్ అయిపోయింది తెలుసా? ఎప్పుడు తాగుతూనే ఉంటాడు వేస్ట్ గాడు. మా ఇంట్లో అందరినీ కాదనుకొని నేను చెప్పిన మాటలకి నేను పెళ్లి చేసుకొని వచ్చేసిన 10 years అయిందన్న. అప్పటి నుంచి తాగుతూనే ఉన్నాడు. ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు. నేను రోజు తాగనన్నా రోజు తాగుతా లేబర్ తాగినా లేబర్ ఆల్రెడీ అని చెప్పి తాగేసి వచ్చిన నా కష్ట పైసలే కదా నేను సంపాదించే ఇవ్వాలి ఆయన కష్టం ఎక్కడ సరిగ్గా డ్యూటీ చేయడు, ఏం చేయడు. నేనే చేసి నడపాలి. ఇంట్లో వాడు ఉంటున్నాడు ఏమైనా డ్యూటీ పోకుండా. ఏడా నువ్వు నడుపుతున్నావా? రెంట్ ఎవరు కట్టాలి? ఇప్పుడు పైసలు కట్టాలన్నా ఈ రోజు. నువ్వు నడుపుతున్నావు. తాగి ఉంటాడన్న ఎప్పుడు చూసినా. తాగేస్తుండు. ఒక్క రూపాయి ఇస్తలేడు ఇంట్లోకి. 10,000 1,000 రూపాయలు తాగినా. 10,000 ఏడిచ్చిండు? 10,000 ఇచ్చిండు. 10,000 తీసుకుపోయిండు. ఎందుకు తీసుకోపోలే? అబద్ధాలు చెప్తుండు. 1000 వచ్చి కొట్లాడతా నాన్న నేను. ఇట్లా రోడ్డు పడితే మీ ఇజ్జతే పోతుంది. నేను పోను. నేను ఎటన్నా పోయి చచ్చిపోతా. ఇడేమో అవసరం లేదు నాకు. నేను వచ్చిన నిన్ను నమ్ముకున్నాను. నేను చావాలి. ఇట్లానే అంటాడన్నా. ఆ 1000 రూపాయల తాగుడేదో ఆమెకు చెప్పి నేను 1000 రూపాయలు తీసుకొని తాగుతాను ఎప్పుడు ఎప్పుడు కొత్త కాదు మొగోడు అన్నప్పుడు ఇంత తాగుతాడు చేస్తాడు. ఆయనకు కూడా నువ్వు ఇంతో అంతా చూసుకుంటా. మొగడు అన్నప్పుడు తాగుడేందన్నా? ఇంట్లోకి చూడరా? ఏం చెప్తున్నావు నువ్వు? ఆయన సైడ్ సపోర్ట్ చేస్తున్నావు. అప్పటి నుంచి నువ్వు ఆయన సైడే మాట్లాడుతున్నావు. పని చేస్తున్నాడు. అచ్చా
ఆ పైసలు ఇస్తే మళ్ళీ తాగేస్తాడు కదా. తాగుతూనే ఉంటాడు. ఆ చిన్న పిల్ల ఉంది, ఎట్లా వీడిని పట్టుకోవడానికి ఇంత టైం పట్టింది. చిన్న పిల్ల ఉందంట, మళ్ళీ ఇద్దరు చచ్చిపోతారు. పొద్దున్న నుంచి ఆ పిల్ల ఏమో సరే మీరు ఎందుకు చేసుకున్నారు? సరే పెళ్లి ఎందుకు చేసుకున్నారు? మేము ఆడకు బేగంపేట్లు ఉంటాము. అని దేవులాడుకుంటూ వచ్చిన ఇంత దూరము. చెప్పు, ఆగు ఆగు. ఎందుకు తీసుకున్నావు నువ్వు? పాతదానా 10,000 తీసుకోలేనే, 1,000 రూపాయలే తీసుకున్నా. 9,000 బీమా కింద ఉన్నాయి. అరే 9,000 పంపించి 7 పంటున్నారా? అరే అరే ఆగండి. నేను వద్దు నీకు. అరే చెప్తున్నా తీసుకోలేదు. చెప్తాడన్నా మీకు తెలియదు. ఏడున్నాయి? ఏడున్నాయి పైసలు? ఒక్క రోజు కాదు, ప్రతిరోజు ఇదే. బీమా కింద పెట్టినా. ఎవరికి అంటున్నావు? ఇక్కడ రా. అర్థమైందా? ఇట్లా బీమా కింద చూడు. ఏడ చూసేది? ఎప్పుడు ఆయన 1,000 రూపాయలు పైసలు కావా అన్న? పైసలు కావా 1,000 రూపాయలు? ఎవరికి ఊరికే వస్తాయా పైసలు? మేము కష్టపడుతుండాలి. ఆఫీస్ పని చేస్తానా? ఎంత నీకు చాలు? 15,000 చేకేస్తాను. ఏయ్, ఎప్పుడు ఇచ్చినావు కదా? ఏ నువ్వు ఉంటే నీకు తెలియదా? కదా నువ్వు? నీకు ఎప్పుడు ఇచ్చినావురా? ఎప్పుడు ఇచ్చినావు పైసలు నువ్వు? చేసుకున్న పుషి ఇదే లొల్లి, కొట్లాడదు. నిన్ను చేసుకున్నందుకు నాకు దరిద్రం పట్టుకుంది. తాగుదామంటే మనిషి అంత ఉండదు. ఇదే లొల్లి. ఇప్పుడు చిన్నపిల్ల ఉంది, అన్నా ఒక వీక్లీలో 1 టైం అని ఉంటుంది అన్న. వీక్లీ 1 మంత్ ఒక్కసారి తాగుతాం కదా. అబద్ధాలు చెప్తే అది తాగినప్పుడు రోజు ఉంటుంది తాగుతాడు తాగిన మనిషి దాని ముందు నేను తీసుకుపోతాను. రండి, ఎంక్వైరీ చేయండి. అయినందుకే లొల్లి ఇప్పుడు ఇదంతా. 1,000 రూపాయలు మన ఊరికే వస్తాయా? కాదమ్మా, మీరు ఇప్పుడు కొట్లాడుకుంటే మళ్ళా రేపు 1,000 రూపాయలు తీసుకుంటాడు. ఎవడేసుకుంటారా మరి ఇంటికి రాయి ఇట్లా కట్టు. నేనే ఇస్తున్నా పైసలు. నువ్వా వాడు ఇచ్చే పైసలు సరిపోతాయి అన్న. నేను ఇయ్యంత ఎట్లా నడుస్తుంది చెప్పు ఇల్లు. నేను నడుపుతున్నా నిన్ను వేస్ట్ గా. నిన్ను నేను నడుపుతున్నా. పాటు ముండ జీవితం మొత్తం బురద పాలే. నిన్ను అర్థమైందా? నిన్ను చేసుకొని బురద పాలే జీవితం. అర్థమైందా? నీకు ఎంత చెప్పినా దండగా. నిన్ను చేస్తా అందరిని ఇర్షాష్ వచ్చినందుకు నాకు కూడా మంచిగా నన్ను కూడా అన్నావు బాగానే. మా ఇంట్లో నువ్వు అందరిని మంచిగా వదులుకున్నందుకు అన్నావు. నాకు మంచిగా నిన్ను శాపమే చేసుకొని తగిలింది. మా వాళ్ళు అన్నారు బాగానే. ఏ పోరప్ప. అర్థమైందా? పోయే ఇద్దరు పోరకు కష్టపడతారు కదా, మంచిగా పని చేసి మాట్లాడక జమ చేసుకొని బతికితే అయిపోతుంది. నువ్వు ఒక్క తాగడం మానేస్తే అయిపోతుంది కదా. నువ్వు ఎందుకు మరి తాగుడు? చేస్తా అన్న. రోజు నువ్వు రోజు తాగుతున్నావు అని చెప్తున్నావు. రోజు తాగుతలేదు. బొంద పెడితే తండ్రి రోజు తాగుతాయి. రోజు ఆగండి ఇట్లా కొట్లాట ఇంత దూరం వస్తుంది అన్న. అయిపోయిందా మీరు? అయిపోతే ఏదో ఒకటి ఇట్లా కొట్లాడుకుంటూ పోతే సరే, కొట్లాడితే మరి సాల్ అయిపోతాయి. ఏంది ఏం చాలుగా నాకేం అవసరం లేదు. ఏ ఇడు నేనన్నా చచ్చిపోతా, ఆడన్నా నేనన్నా ఇద్దట్లో ఎవరన్నా ఒక్కరే ఉంటాను. ఏ పోరప్ప, నేను చచ్చిపోతా. ఏ నువ్వు వద్దు. నీకు ఒక చిన్న పాప ఉంది కదా, ఆమెను ఏం చేస్తాను? నీ ఆమె పాపను కూడా ఏం చేస్తాను? తప్పుకుంటా. ఇద్దరు పోయినా నేను కళ్ళలో దుక్కుతాను. నువ్వు మంచిగా ఉండు. ఉండు, భార్య, నువ్వు మంచిగా ఉండు కదా. నువ్వు ఇక్కడ నువ్వు ఏ వద్దు. నువ్వు వద్దు ఫస్ట్. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు అక్క? మరి మేము ఎందుకు? మంచి కొట్లాడుతారని చెప్పి నువ్వు ఫస్ట్ నీకు ఎవరిచ్చారు? ఆగడా నాకు కూడా నేను 100 మంది మెచ్చి బాడుకోవు. అందుకే అనిపిస్తుంది ఇప్పుడు కుక్క అందరూ ఎవరేందో బాగా తెలుస్తుంది. వేస్ట్ గా కొద్దిగానే ఒర్రుతుంది. తప్పుదా ఇంతసేపు ఊకున్నా బట్టలని చెప్పింది. మళ్ళా నువ్వు తాగి ఎందుకు అది చేస్తున్నావు? వాడు ఇప్పుడు కూడా తాగే ఉన్నాడు. ఇప్పుడు సరే తాగున్నాడు అంటున్నావు, మళ్ళీ మీకు ఎట్లా అర్థమవుతుంది? మీరిద్దరు కలిసి ఉండాలి. ఏంటన్నా కలిసి ఉండాలి. నేను ఉంటాను తోని, ఇంకా నాకు అవసరం కూడా లేదు. మా ఇంట్లో అందరినీ కాదనుకొని వచ్చినందుకు బాడుకోవు. నాకు తీసుకొని చచ్చిపోతాం ఇద్దరం. అర్థమైందా? మాకు అదే చెప్పారు. నాకు చేసుకొని బొందలు మాకు కూడా చెప్పిర్రు. అర్థమైందా? వేస్ట్ గా నేర్పినావు. నువ్వు కూడా నాకు నేర్పినావు. ఇడుపో. అరే అరే మీ మంచి గురించి మీరు పట్టుకుంటే మంచి అయ్యో, ఇంకా ఇక్కడ రాదు ఇక ఇలా కొట్టుకుంటూనే ఉంటాం. ఒక మాట, ఆయన తాగున్నాడు, ఆయనకి ఏమన్నా అర్థమవుతుందా మనం మాట్లాడింది? చెప్పండి. రేపు పొద్దున ఆయన మాట్లాడుతున్నా ఆడో తాగినా కూడా అర్థమయ్యేటట్టే నేను ఏమంటున్నా? మాట్లాడుతుంది. మీరు మేము చెప్పింది వినండి ముందు ఒకసారి. నేను ఏమంటున్నా, ఆయన అది చేసింది, నేను పైసలు మీకు ఇస్తా, రేపు పొద్దున ఆయనకు పట్టుకరండి, నేను మాట్లాడతా మీతోని. ఇప్పుడు తాగున్నప్పుడు మాట్లాడితే ఏమైతుంది చెప్పండి? మీరు పిచ్చిదాని అవుతారు. ఆయనకి ఏం అర్థం కాదు. ఆల్రెడీ ఎప్పుడో అయిపోయినా అన్న, ఇప్పుడు కొత్తగా అయిపోయి ఏం లేదు. ఏయ్, నోర్మై, నోర్మై. దూరం పట్టుకో ముందు కొడుకు అరే ఇవన్నీ ప్రేమించినప్పుడు తెలియలేదా మీకు? తెలియలేదు. అన్ని మాయమాట చెప్పిండు. బాడుకోవు నాకు మంచిగా చూసుకుంటా అని చెప్పి నన్ను ఇప్పుడు మొత్తము మంచి దగ్గర పెట్టి తీసుకొని గుంతల పడేసి పెళ్లి కాక ముందు తాగలేను. తాగుతున్నా అప్పుడు కూడా. మరి అప్పుడు తెలుసు కదమ్మా నీకు ఏం పెళ్లి కాక ముందు తాగలేదు, ఏం తాగలేదు. 24 గంటలు జర్నీ చేస్తుంటే మీకు తెలుస్తుంది లవ్ మ్యారేజ్ బాధలు తీసుకుంటాయని.
అలా చెప్తుంది ఇక తాగవా చెయ్యవా కంపాల్సిన ఎవరు పెడతావా తీసుకొని ఇట్లా రోడ్డు మీద తేవడం కరెక్టా? నేను ఊకుని అందుకే అన్న దీని వల్లనే రోడ్డు మీదకి వచ్చింది అసలు అరే ఎవరి వాళ్ళు వచ్చినవరా భార్గవ్ అందరిని వదులుకొని వచ్చి నిన్ను ఇడ్చుకొని అందరిని వదిలేసి వచ్చి నేను నువ్వు రోడ్డు మీదకి వచ్చినావా లేకపోతే దొంగ మొక్కపోడా అన్ని అప్పుడు మాయ మాటలు చెప్పిండు మంచిగా చూసుకుంటా అది ఇది అని చెప్పి ఇప్పుడేమో ఇట్లా అంటుండ అన్న ఇంటికి పోయినా కొంచెం ఏమంటున్నావురా మా అమ్మ నువ్వు వచ్చా వేస్ట్ మరి ఇట్లా ఇంత అది ఉన్నారేందమ్మా మీరు? నాకు అర్థమైతే మీరు బయట ఎలా ఉంటే ఇంట్లో ఎలా కొట్టుకుంటారు? ఏందమ్మా ఏం చేస్తున్నారు మీరు? మమ్మల్ని అంటున్నాడు ఎందుకన్నా వేస్ట్ కాదు వాళ్ళు ఏం చేసారు మధ్యలో మాకు కొట్టేస్తారు మీరు. ఏదైనా ఉంటే మీ ఇంట్లో పోయి కొట్లాడుకోరు. రోడ్డు మీద ఏందమ్మా ఇది? నీకు అమ్మ అంటే అరే ఇంటికాడ ఎట్లా వేస్తే అంత కోపం మళ్ళా నువ్వు అంటలేవు ఎన్ని మాటలు అంటున్నావు? రోషం వచ్చింది అన్న అమ్మ నాని మాటలు అంటుంది ఎవరన్నా ఎప్పుడన్నా బాడకో ఎప్పుడన్నా కాదు ఒకటి ఇగో అమ్మ మీద ఇప్పుడు ప్రేమ వచ్చింది మరి లేచిపోయినప్పుడు రాలేదా? బాడకో తీసుకెళ్తే అప్పుడు ఇవన్నీ చెప్పలేవు కదరా పైసలు నేనే సంపాదిస్తా నేనే నువ్వు పెళ్ళిస్తున్నావురా నేను సంపాదించేస్తున్నా నేను సంపాదిస్తున్నా పక్కన పైసలు కదమ్మా చెప్తున్నాను నేను సంపాదించి నీకు పెడుతున్నా అర్థమవుతుందా? నేను సంపాదించి పెడుతున్నా తాగుపోతాడా నువ్వు తాగుతా తిరుగుతున్నావు అయిపోయిందా మీ? అది అవదాది వేస్ట్ గా ఇంటికాడ ఎట్లా రండి నేను ఇవాళ చచ్చిపోతా ఉండు నీ పేరు రాసి చచ్చిపోతా చావుకో వద్దు నువ్వు ఆ పిల్లని చూసుకొని నీ పేరు రాసి చచ్చిపోకపోతే అయిపోయింది ఇవాళ నీ పని కూడా మీ అమ్మలైనా మంచిగా ఉండదు ఉంటా నీకేమన్నా అవుతుందా మళ్ళీ పెళ్లి కూడా చేసుకొని ఉంటా నీకేమన్నా కాదన్నారా మళ్ళీ పెళ్లి కూడా చేసుకుంటా వేస్ట్ గా నీ మొక్క ఎట్లా నవ్వొస్తుందిరా ఫాల్తుగా మనుషులకు దుఃఖం వస్తుంది ఎక్కువ మాట్లాడ అర్థమైందా ఎక్కువ మాట్లాడకు అవును ఎంత మందిని పెట్టుకున్నావు బాడుకావు అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు ఆడోళ్ళ షోకున్న వేస్ట్ ముండ కొడుక మంచిది సోకుకి ఒకటి బొమ్మ వేసుకొని తిరుగుతున్నావు కానీ ఒక మాట చెప్తున్నా ఇప్పుడు ఇట్లా వేసిండు అనుకోండి మీరు ఇంకా అదైపోతాడు. నేను ఎందుకు అరుస్తా అన్నా నేను ఎందుకు కొట్లాడతా మంచిగా చూసుకుంటే పెళ్లికి ముందుకు ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేస్తుండు అన్న కిరాయి ఎవరు కట్టాలి పటాపట తిట్టేస్తుంది తిట్టంగా తాగినప్పుడు సర్కాల్సిపోతుంది మరి తాగొద్దు అట్లాంటి అప్పుడు ఇల్లు చూసుకోవాలి రెంట్ ఎవరు కడతారు అన్న మాకు ఫుడ్ ఎవరు పెట్టాలి నేను పొద్దున్న పోతే వస్తా ఏమి ఇయ్యడన్నా ఎందుకు ఇస్తా జీతం ఇస్తే నేనేం చేస్తా ఇగో ఆయన ఎంత తప్పు ఉందో మీరు మాటలతో రెచ్చగొడుతున్నారు ఏంటన్నా మీకు తెలుసా రెచ్చగొట్టేది మీరు 10 నిమిషాలు వస్తుండ్రు మీరు 10 నిమిషాలు నా బాధ అర్థం చేసుకుంటారు మీరు నా ప్లేస్ లో ఉండండి ఆలోచించండి మాకు కూడా పెళ్లిలైనా మేము ఇట్లా ఫాల్తు ఫాల్తు కాదా మాకు కూడా పెళ్లిలైనా మేము కూడా సంసారం చేస్తున్నాం మాకు తెలుసు ఏది ఏందని పెద్ద నువ్వు చేసుకుంటున్నావు రోడ్డు మీద ఏమొకటికైనా ఎవరైనా కొడతారా అమ్మా ఎందుకు కొడతారు ఇట్లా వేస్తే ముద్దు పెట్టుకుంటారా ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు చూస్తావా వాడిని మార్చే నువ్వు ఇస్తావా వాడిని మార్చేస్తావా ఇంకెంత పద్ధతి చిన్న మార్చి అన్నాక నువ్వు లవ్ చేసావు కాబట్టి నువ్వే మార్చుకోవాలి. ఎంత మార్చుకుంటారా అన్న ఏమనంటే మీరు నీకేమైనా ప్రాబ్లం ఉంటే పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాలి. ఆడతో కూడా దెబ్బలు తిన్నాడు ఆయన మారలేదు సరే ఆ చెయ్యి ఎందుకు కోసుకోరు? అరే ఇగో మీరు ఒకసారి పాత ప్రేమ ఎట్లుంది ఒకసారి గుర్తు తెచ్చుకోరు. మీరు చెప్పు ప్రశాంతంగా చెప్పేది ఎంత చెప్పినా ఈనాడు. సరే అప్పుడు ఆమె సరే ఫోన్లో ఎక్కువ ఓవర్ చేస్తుండే బాడే చేస్తుండే నువ్వు మాట్లాడుతుండే
అట్లా ఫోన్ లో మాట్లాడాలా పని పిల్లలు ఇవన్నీ పైసల వల్ల ఏం మీరు లేదన్న, ఇప్పుడు కొట్లాడుకుంటారు. ఫోన్ లేదు ఏం లేదు, ఖాళీ తాగుడు ఆ డ్యూటీ అదే అయిపోయింది. పోతే చేస్తున్నా, డ్యూటీ డ్యూటీ చేస్తున్నా. ఆడ కూడా చేస్తున్నా. దుమ్మాలు కొడుతుండు, అందరు తీసేస్తాం అంటుండ్రు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? నేను డ్యూటీ చేస్తున్నా, నేను చేసినా చేయకపోయినా ఆమెకి ఎంత జీతం ఇవ్వాలి. ఎడికని ఇట్లా ఎందుకు నాకంత షోకు లేదు, అర్థమైందా? ఎంత షోకు ఉన్న పిల్లలందరూ మస్తు అయిపోయింది, ఇంకొక షోకు గురించి పోతున్నాను. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాము కూడా. మేము మాట్లాడి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, వదిలేస్తే మీరు ఇగో ఆడ ఇంటి దగ్గర పోయి కొట్టు. ఇంటికాడ అప్పగించాలంటే ఇంటికాడ వట్లేదు, సాల్వ్ లేదు. వచ్చిన వాళ్ళకి ఇంత కోపం వస్తుంది, చేసుకుని నాకెంత రావాలి కోపం? మరి భరిస్తున్నా నాకెంత రావాలి? అరే నువ్వు భరిస్తున్నా మా బాగా ఎట్లా అనిపిస్తుంది కరెక్ట్ కదా అరే. మీరు 10 నిమిషాలు ఇన్ని చెప్పకండి అన్న, మీకు తెలియదు ఏం జరుగుతుందో, మీకు తెలియదు. మాటలు ప్రేమగా మా దగ్గర ఏమైతుందో మీకు తెలియదు. 4 మాటలు ప్రేమగా మాట్లాడి ఇట్లా కాదు మనం మార్చుకోవచ్చు, అందరు కొట్లాడుకుంటానే అవుతారు అమ్మ, అందరు కొట్లాడుకుంటారు. ఒర్రుడే కనిపిస్తుందమ్మా నీకు. ఏంది ఒర్రేది? నాకేం అవసరం లేదు. పెట్టండి అన్న, మీరు ఏం మాట్లాడుతున్నా నా అంతైనా సపోర్ట్ చేసి చెప్తురేంది? ఎంతసేపటి నుంచి చెప్తుంటే అర్థమైతలేదా మీకు? చిన్న పిల్లలు ఆ తాగుపోతాడు అయిపోయింది మొత్తము. ఇగో నేను ఏమంటున్నా, ఇదే మాటలు రేపు మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు కొట్లాడుతురు అంటున్నా, రేపు రండి, లేకపోతే మేమైనా వచ్చి ఎవరు ఇవ్వాలన్న? ఇప్పుడు 10,000 మాకు ఆ పిల్లలు స్కూల్ ఎడికని ఇవాళ నువ్వు ఇస్తావు, రేపు అవడిస్తాడు మేము మాకు. మధ్యలో వచ్చి మాట్లాడుకోవటం కాదు, మాతోనే దాని ఆయన కాడికి చేసి పోయేటోళ్ళం మేము. అర్థమవుతుందా? ఈ రోజు ఒక్కరోజు మీరు గ్యారెంటీ ఇస్తాడా మాట్లాడని? నేను గ్యారంటీ అని కాదమ్మా, తాగున్నాడు ఏం మాట్లాడితే ఎప్పుడో తాగుంటాడు. సరే ఇప్పుడు షర్టు చింపేసినావు, ఇదేంటి షర్టు చింపేసినావు, ఇప్పుడు ఏదైనా చచ్చిపోతే గిచ్చిపోతే ఎవరు నీకే కదా బాధ. చచ్చిపోని ఎవరికి ఆడు ఉన్నా ఏం లాభం లేదు, ఆమెకేం బాధ లేదు, అర్థమైంది. ఆడేం లాభం లేడు, వేస్ట్ గాడు ఇసంటోడు ఉండి కూడా ఏం లాభం లేదు. నీకు కావాలనుకుంటే ప్రేమగా మార్చుకోవాలి కానీ నువ్వు అట్లా ఉర్రుకొని చిన్న పాపనా? ఆయనకు కూడా మనసు ఉంటది కదా, ఆయన మనసు బాధపడదా? నువ్వు అట్లా ఏందన్నా నేనెంత బాధపడుతున్నా ఇట్లా మాట్లాడుతున్నా అంటే? అందరిని వదులుకొని వచ్చి ఇంతగానో ఏడుస్తున్నా అంటే కరెక్ట్ కాదు కదా. కలిసి ఉండాలని ఉందా? వదులుకోవాలని లేదు, నేను ఉండాడుతో అనుకుంటే ఎట్లయితే మా పాపని ఏం చేస్తావు? చచ్చిపోతాం మేమిద్దరం ఏంటన్న వాడి. మీరు 5 సంవత్సరాల ప్రేమ అంటారు, మీరు ఎట్లుండే ఆ ప్రేమతో ఒకసారి చెప్పు, ఇనకపోతే తీసుకొని నేను కూడా వస్తా, పోయి దాంట్లో మహిళా సంఘంలో కంప్లైంట్ ఇస్తాం. ఈనాడన్నా నీకు ఇప్పుడు ఆమె ఉర్రకపోతే నువ్వు తాగకుండా ఉంటావా? నువ్వు ఎందుకు తాగుతున్నావు? ఆమె లొల్లికి తాగుతున్నాను. నువ్వు ఒర్రకు. ఆయన ఒర్రుతుండనే ఆయన తాగుతుండనే నేను ఒర్రుతున్నా. అది ఎందుకు తాగుడు? ఆమె ప్రేమగా చెప్పదు, ప్రేమగా చెప్పదు. నువ్వు చెప్పు, ప్రేమగా చెప్పు. ఒక్కసారి 5 సంవత్సరాలు ఇంకా మీరు ప్రేమించే 5 సంవత్సరాలు తెచ్చుకోరి. స్టార్టింగ్ లో ఎలా ఉంటది? చేయబట్టుకున్నా నేను. తాగనని చెప్పు. ఇప్పుడు మీరు ఎంత కలిపినా మనం పోయింది. మీరు మెల్లగా మాట్లాడు. నువ్వు తాగకపోతే నేను కూడా ఏం వదలనన్నా. మేము మధ్యలో వచ్చి పోయేటోళ్ళం కాదు. మంచి చెడు ఉంటే మాకు ఫోన్ చేయి. తాగుతున్నావు నంబర్ నేను తాగుతూనే ఆమె తూరుతూనే తాగుతున్నా, లేకపోతే ఎందుకు తాగుతాను చెప్పు? నేను తాగాల్సిన నాకు అవసరమే లేదు. అరే నువ్వు కూడా అంత తాగకుండా ఉండద్దు అంటే కాదమ్మా, వారానికి ఒకసారి మొగోడు అన్నప్పుడు ఏమైనా ఉంటే పోనీ, ఎందుకు ఆమెకి ఇష్టం లేదు? ఇగో ఆమె ఏది ఉన్నా మెల్ల సరే అన్న, నేను ఇప్పుడు చెప్తా, మంచిగా ఉంటా. ఆయన ఏమన్నా మారిపోతే మీరు హామీ తీసుకొని మధ్యలో వచ్చి నేను వస్తాను. నంబర్ తీసుకో, మేము వస్తాం. అర్చాడేడో మా నంబర్ తీసుకో, మేము వస్తాం. మేము అట్లనే చేసిండంటే మీరే బాధ్యత. మాకు చెప్పండి. ఆయన మళ్ళీ ఏం చేసినా ఏం చేస్తారో అప్పుడు మీరే న్యాయం చేయాలి నాకు. మంచిగా పని నువ్వు ఇప్పుడు ఇగో ఇప్పుడు తాగే ఉన్నాడు, మళ్ళా పొద్దున వచ్చి మేము మాట్లాడతాం కావచ్చు. కొన్ని మీ మాటలు బాగాలేదు, కొన్ని మాటలు మీరు కొన్ని అట్లా తిట్టద్దు, రోడ్ మీద కొట్టద్దు, తిట్టద్దు. మీరు అట్లా చేస్తే ఏ మోహన్కైనా బాధ అనిపిస్తుంది. సరే అమ్మా, నేను ఏమంటున్నా, ఆయనకి అట్లా అర్థం కాదు. కొంచెము టైం ఇవ్వాలి, ఆయనకు ప్రశాంతంగా చెప్పండి. అది ప్రశాంతంగా అసలు నన్ను దగ్గరికే తీసుకోడు, తాగుడే మాట్లాడుతున్నా. రాగానే ఏదో విషయంలో బహు మీరు ఏమన్నా ప్రేమతో చెప్పండి. వచ్చిన ఇంత బుక్క అన్నం పెట్టేసి కూర్చొని ఉండదు. అట్లా ఎంత టైం అవుతుంది? నేను ఒక మాట, కొన్నిసార్లు సైలెంట్ అయిపోవాలి. వాళ్ళు ఒర్రుతురు అని మనం కూడా ఒరినాం అనుకో, లాభం ఉండదు. అర్థం చేసుకోవాలా మీరు? 5 సంవత్సరాల ప్రేమ అది, మీరు అట్లా పెట్టుకొని ఇట్లా ఇవ్వాలి. ఒకళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఇప్పుడు వైపులు కూడా మొగుడు వచ్చిన తర్వాత అన్నం పెట్టలేదు, పైసలు వచ్చినాయి, ఆ పైసలు తెచ్చిండు, అయ్యే ఉంటున్నాయి.
మొగుళ్ళకి అన్నా లెటర్ మగాళ్ళకి దన్నా లెటర్ ఏం బతుకులేమి. పైసల గురించే మీ ప్రేమ గురించి ఉంటలేరు మీరు మీరు పైసల గురించే కొట్లాడు. మరి ఎవరు పెడతారు అన్న? ఎవరు చూస్తారు? అర్థం ఆయన అందరిలో చేస్తున్నా వదిలేసుకొని వచ్చినందుకు చూడాలి కదా. ఆయన ఏమంటారు అసలు మొత్తానికి మందు మానేమంటారా ఎప్పుడైనా అవును, తాగమంటారా? మొత్తం మానేసేయాలన్న. మొత్తం మానేస్తా. మానేస్తా అని పోయి చెప్పేది, మళ్ళీ కొద్దిగా తాగుతా అంటే మళ్ళీ మేము కోము. అర్థమవుతుందా? నేను తాగాను ఆమెతో నొల్లి పెట్టొద్దు. నేనే చూపిస్తా మీకు మళ్ళా 2 రోజులలో ఇది ఏందనేది మీరే వచ్చి చూడండి తెలుస్తుంది. సరే వస్తాం పోనీ. ఉన్నాయా మరి పైసలు గీసలు? అరే పైసలు ఏడున్నాడు? ఏది హర్షణ పైసలు పట్టుకోరి, పైసలు పట్టుకోరి, ఇంటి రెంట్ ఏదో ఉన్నారు అది కట్టుకోరి. సీదా ఇగో కామిషన్ నువ్వు తాగి ఆమె అది చేస్తున్నా మళ్ళా పైసలు తీసుకుని తాగాక. మళ్ళా నువ్వు పైసలు తీసుకొని తాగుడికి కూడా ఇగో నువ్వు కూడా మంచిగా ఉండమ్మా. నేను ఇట్లా మంచిగా వేసుకుంటే ఉంటాను కరెక్ట్ కాదు. ఇగో నేను మంచి ఒక మాట ప్రేమతో చెప్తున్నా, ఉండాలి. ఇప్పుడు మేము వచ్చినా కూడా నువ్వు మీరు చెప్పారు కదా ఆయన లొల్లి పెడుతున్నది, మేము చెప్పే పద్ధతిలో మేము మంచిగా ఉండండి, టైం కి అన్నం ఇట్లా పెట్టండి. వేసుకుంటా మీరు టైంకి అన్నం పెట్టాలా. ఏదైనా ఉండేవారు వచ్చినప్పుడే చల్ల గ్లాసులతో నీళ్ళు ఇస్తే ఉన్న అన్ని టెన్షన్లకు మర్చిపోతారు. తాగుమన్నా బయట తాగి వాడు ఏమన్నా తాగేది నేను ఉంటే తాగేది ఇట్లనే ఇంకా తాగుతాను. తాగు. నేను నువ్వు తాగేది కూడా అయినా తాగుతా. నీకు ఎందుకు తాగద్దు అంటుంది, నీ ఎందుకు ఖరాబ్ అయిపోతుంది. అర్థమైంది? నువ్వు పోతే నీ ఎవరు హెల్త్ గురించి నువ్వు పోతే ఎవరు చూసుకుంటారు? పోరి కామేసి పోరి, రోడ్ల మీద కొట్లాడుకోకండి పోరి. మళ్ళీ ఎప్పుడైనా తాగి ఏమని చేసినా మీకు కాల్ చేస్తా, మీరే చూడండి 2 రోజులలో ఈడు ఏం చేస్తాడో మళ్ళీ. మీరు ఇగో ఇదే తప్పు, ఇదే తప్పు, ఇట్లా చెప్పొద్దు. ఫస్ట్ ఇదే మాట. సరే అన్నట్టు ఏదైతే చూసాము 2 రోజులు చూస్తాం పో. నువ్వు ఇదే లాంగ్వేజ్ మాట్లాడుకో. ఎట్లా పోతారు అడుగు? అయ్యా తింటావా ఉంటావా? అది కాదు మీకు ఒక మాట చెప్తా. నడిపి నువ్వా అన్నప్పుడు చేసినా మేము వీడి దాకా మేము వచ్చిన వాళ్ళని ఈ కేసు సాల్వ్ చేస్తాం. ఏం స్టార్ట్ చేద్దాం? రివెంజ్ చేసే పద్ధతి ఉంటుంది. ఆ చిన్నపిల్లలు తీసుకొని వాడు ఏడుస్తుండు తెలుసా? ఆడు ఏం ఏడిపించా? అరే మీరు ఏమైనా ఉంటే నా మీద పూర్వం మీద అయిందిరా. నీకు నొప్పి అవుతుందా లేదా? నీకు నొప్పి అవుతుందా? నువ్వు నొప్పి తినాలి. చిన్నపిల్లలు వస్తువులు తీసుకొని సరే అన్న తిట్టు. నీ వీక్నెస్ ఎక్కడ ఉందో అక్కడే అమ్మా మీరు వెళ్ళిపోరు. మీరు ఇగో మీరు మళ్ళీ ఇట్లా చేసుకోకండి, ఇప్పుడే చెప్తున్నా. నాకు ఎందుకో డౌటే పడుతుంది ఎందుకు మళ్ళీ